2019 బీజేపీని తిట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ ఎజెండాతో కలవడానికి సిద్ధమయ్యారని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. జగన్ కి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. 25వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో డివిజన్ కార్పొరేటర్ బంక శకుంతల భాస్కర్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారన్నారు. 2019లో తిట్టిన వీళ్లు ఏ ఎజెండాతో బీజేపీని కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగనన్న తాటికి తట్టుకోలేక మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని చెప్పారు. జగన్కి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగనే అని, విజయవాడ సెంట్రల్లో కూడా గెలిచేది నేనే అని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతరుల కన్నా కేఏ పాల్ బెటర్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడన్నారు. అందుకనే ఈ బలం చూసి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన జనసేన అధినేత ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు బీజేపీతో పొత్తు కోసం అని చెప్పని. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మీ ఇద్దరు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు తిట్ల అంత తిట్ల. ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాన్ దేహి అని అడుక్కునే విధంగా ఢిల్లీలో 3 రోజుల నుంచి పడిగాపులు కాస్తారు. అక్కడే కూర్చున్నారు 3 రోజుల నుంచి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసమని, జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ అని చెప్పని. సిగ్గు సెర ఉందా చంద్రబాబు నాయుడు? ఇంత వయసులో నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ అని చెప్పుకోవడానికి నేనే నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ని, ఈ రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటావు. సిగ్గు సెర ఉండొద్దు. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తుంటే ఇంతమందిని గుంపులు వేసుకొని వస్తున్నావు నువ్వు. మరి ఎందుకు బేరాలు పలుకుతాడు మీ కొడుకు? రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏదో బుక్ చెప్తుంటాడు. ఎందుకు పలుకుతారు బేరాలు? జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మీరు తట్టుకోలేరు. దుర్గార్గహారం ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత మాకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కనీవిని ఎరుగని రీతిలో ఎప్పుడూ కూడా ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధి చేశారు. అలాగే సంక్షేమం ఇంటికి నేరుగా ఇచ్చారనంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి కూడా పథకం అందాలి అని. మేము తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, మీ 14 ఏళ్ల రాజకీయం ఏదైతే ఏలారో ముఖ్యమంత్రిగా, ఆ ఏలిన టైంలో ఫుల్ఫిల్గా ఒక పథకం అన్నా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలన ఉంటే 5 సంవత్సరాలలో 5 సంవత్సరాల పరిపాలన ఏదన్నా ఒక పథకం ఫుల్ఫిల్గా ఇంప్లిమెంటేషన్ చేశారా తెలుగుదేశం నాయకులారా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఓట్లుంటే ప్రజలు కావాలి, ఓట్లు లేకపోతే పాపం వాళ్ళ మొహాలు ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. చాలా ఇబ్బందుల్లో గత 5 సంవత్సరాల ప్రజలందరూ ఉంటే ఇవాళ కోట్ల రూపాయలు. మరి ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, అలాగే గడప నిధులు అవ్వచ్చు కూడా ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే నిన్నగాక మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి ధోబీ ఘాట్లు కూడా మనం సుమారుగా 10 లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్థానికులు కోరారు, ఇక్కడ మాకు ధోబీ కణాలు లేక ఇబ్బంది పడతా ఉన్నాము, మరి దాన్ని మీ అందరూ కూడా సరిచేయాలంటే ఇమీడియట్గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాతే మరి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. పరిపాలన అంటే ఇది. అందరం కలిసి గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు జగనన్న ముఖ్యమంత్రి గారు జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయని మాకన్నా ముందే వాళ్ళే చెప్పడం కూడా జరుగుతుంది. విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఫీజు రెమ్యునరేషన్ అయితేనేమి, మా ముఖ్యమంత్రి గారి వల్లే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారని ప్రజలందరూ మాకు హారతులు పడుతున్నారు. మరి ఈ డివిజన్లో డ్రైనేజీ, వాటర్ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి వెల్లంపల్లి గారికి చెప్పడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి రాబోయే ఎలక్షన్స్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని, అలాగే మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తాం.